పోయిన వీడియోలో పాలు వద్దన్నానని చాలామంది తిట్టుకొని ఉంటారు, నాకు తెలుసు ఆ విషయం. మరి పాలు తాగకుండా కాల్షియం ఎట్లా వస్తుందని నన్ను క్వశ్చన్ అడుగుతారండి పేషెంట్స్గా. సో నేను చెప్పేది ఏంటంటే, మనం పాలుల్లో కాల్షియం శాతం కనుక చూసుకున్నట్టయితే 10వ స్థానంలో ఉంటుంది మన ఈ రొటీన్ డైట్లో పోల్చుకుంటే. సో డైట్లో మెయిన్గా కాల్షియం ఉండే రిచ్ ఫుడ్స్ ఏంటండి? ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ నువ్వులండి. తెల్ల నువ్వులు అవ్వచ్చు, నల్ల నువ్వులు అవ్వచ్చు. మళ్ళీ ఇక్కడ డిబేట్ పెట్టబాకండి. ఏ నువ్వులైనా మంచిగా ఒక స్పూన్ నువ్వులు ఉండటంగా చేసుకోగలిగితే 20 గ్లాసులు పాలలో ఎంతైతే కాల్షియం ఉంటుందో ఒక్క నువ్వులలో అంత ఉంటుంది. సో మీ పిల్లలు కనుక మారం చేసి నేను పాలు తాగను అంటే వాడిని శత్రువులా చూడటమో లేదా వాడిని కొట్టడమో, తాగకపోతే ఎట్లరా అనటమో కాకుండా వాళ్ళకు నువ్వులను ఇచ్చి పంపిస్తే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇంకోటి కరివేపాకు, మునగాకు, ఈ రెండిట్లోనూ రాగుల్లోనూ వీటిల్లో విపరీతమైన కాల్షియం ఉంటుంది. సో వీటిని ప్రత్యేకంగా తీసుకున్నట్టయితే ఎంత ఏజ్ పెరిగినా కూడా వాళ్ళకి కాల్షియం డెఫిషియన్సీ రాదండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్.